తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 25వ ఎపిసోడ్కి స్వాగతం. కాండవ దహనం సూపర్ డూపర్. శ్రీకృష్ణుడు బావ బామ్మర్దులు ఇద్దరూ కలిపి కాండవ దహనాన్ని చేస్తారు. అద్భుతమైన సినారియో, మంచి వీడియో పడ్డది 25. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే 100 రోజుల వరకు కంటిన్యూ అవ్వాలి. మీ ఆశీర్వాదం కావాలి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గ్రాఫిక్స్ విజువల్స్ మామూలుగా ఉండవు, హైలైట్. ఓకే, అయితే సుభద్ర అర్జునులు పెళ్ళి అయిపోయాక ఇంద్రప్రస్థానానికి బయలుదేరతారు. వీళ్ళు బయలుదేరితే అర్జునుడు అంటారు, అదేంటి ద్రౌపదీదేవి ఉంటుంది, నాకు చాలా భయం, మనకు పెళ్ళి అయిందని చూసిన ఇద్దరిని ఒకేసారి చూస్తే ఏదైనా అనొచ్చు, ముందు నువ్వు వెళ్ళాలి, అందరినీ బటర్ కొట్టి అంటే అచ్చికి బుచ్చికలాడి మచ్చికి చేసుకో, తర్వాత నేను ఎంట్రీ అవుతాను, అప్పుడు బాగుంటుంది అంటుంది. ముందు సుభద్రాదేవి వెళ్ళి అదైతే కుంతిదేవికి దండం పెట్టుకొని, అమ్మ నేను కోడలనమ్మ శ్రీకృష్ణుడు అతిథి అని చెప్పి వరుస చెప్పి, తర్వాత సుభద్ర దగ్గరికి ద్రౌపది దగ్గరికి వచ్చి అక్క నేనక్క అలా అయిందక్క అది అని నెమ్మదిగా చెప్తే, ద్రౌపదీదేవి ముందు బాధపడిన తర్వాత ఆశీర్వదించి, నీకు మీ అంటే అతి పరాక్రముడు పుడతాడు, నీ అదే నీ భర్తకంతా మించిన కొడుకు పుడతాడు అని ఆశీర్వదిస్తుంది. అయిపోతుంది అంటే అర్జునుడి కన్నా పవర్ఫుల్ పుడతాడని. అయితే నెమ్మదిగా అంతా అవుతుంది. అంతా సెటిల్ అయ్యాక అర్జునుడు ఎంటర్ చేస్తాడు. అంతా సూపర్ డూపర్, అంతా కొత్త సంసారం, అర్జునుడు సుభద్ర హ్యాపీగా సంసారం, అది అంతా బాగుంటుంది. ఇంద్రప్రస్థానం ప్రజలు అందరూ బాగుంటుంది. ఇంతలో సుభద్రదేవికించి గర్భవతి అవుతుంది, కడుపు వస్తుంది. గర్భవతి అయితే అభిమన్యుడు కడుపులో ఉంటాడు. అన్నీ వాళ్ళ నాన్న అన్నీ కడుపులో ఉండేటప్పుడు అన్నీ చెప్పేస్తుంటాడు. ఈ ఆయుధం ఎలా వాడాలి, ఈ ఆయుధం ఎలా పద్మవ్యూహం ఎలా ఛేదించాలి, అన్నీ చెప్పేస్తుంటే అన్నీ వింటుంటాడు. పుట్టగానే సూపర్ హీరో. ఆయన పుట్టాడని తెలిసి అంటే బలరాముడు వాళ్ళ అన్నయ్య బలరాముడు, శ్రీకృష్ణుడు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏది వసుదేవికి అంటారు కదా, వాళ్ళందరూ ద్వారక నుంచి సారి నాగలు నట్రాలు మరి వస్తారు, శుభముహూర్తం అని చెప్పి అందరూ వస్తారు. ఈ అభిమన్యుడు నన్ను చూసి ఆనందిస్తారు. అంతా అయిపోయాక వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. ఎవరు అదటి బలరాముడు వాసుదేవి వాళ్ళు. కానీ శ్రీకృష్ణుడు ఉండిపోతారు, ఎందుకంటే బావ అంటే ఇష్టం, అర్జునుడు అంటే చాలా ఇష్టం, అందులో మేనలుడు, అందరూ హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ ఉండిపోతే ఇంతలో ద్రౌపదీదేవికి కూడా 5 పిల్లలు పుడతారు. 5 పిల్లలు ఎలా పుడతారు? ధర్మరాజుతో ఒక బాబు, భీముడితో ఒక బాబు, అర్జున్తో ఒక బాబు, నకులుడితో ఒక బాబు, సహదేవుడితో ఒక బాబు. వాళ్ళ పేర్లు కింద మీరు కామెంట్ చేయండి. ఓకే, ద్రౌపది వీళ్ళు పక్కన వాళ్ళ పిల్లలు కింద కామెంట్ చేస్తే నేను పిన్ చేస్తాను. ఓకే, అయితే మొత్తం ఇంద్రప్రస్థానం కలకలలాడుతుంది. పిల్లలు, భార్యలు, రాజులు, తర్వాత అబ్బాబ్బాబ్బా ప్రజలు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు. ఇంద్రప్రస్థానం ప్రజలు అంటారు. సిచ్యువేషన్స్ అన్నీ సూపర్ డూపర్గా ఉంటాయి. అయితే అభిమన్యుడు శాస్త్ర విద్యలు, ధనుర్వేదాలు అన్నీ నేర్చుకుంటాడు ఒక గురువు దగ్గర, ప్రయోజకుడు అవుతూ ఉంటాడు. ఈ అంతా చూసి అర్జునుడు చాలా హ్యాపీగా ఉండి, బావా చాలా ఆనందంగా ఉన్నాను బావా, నాకు ఎక్కడికైనా ఏకాంతంగా ప్రశాంతంగా నీతో పాటు వెళ్ళాలని ఉంది బావా, ఎక్కడికి వెళ్దామంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, బావా ఇక్కడ కాందవ వనవాసం ఉంది, అది అక్కడ సుగంధ పరిమళాలతో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి, ఇంకా అది గాలి పీల్చుకుంటే మన మైండ్ రీఫ్రెష్ అవుతుంది, మన స్ట్రెస్ అంతా పోతుంది, ఎవరైనా అంతే కదా, పార్క్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, గార్డెన్కి, అలా వెళ్దాం బావా అంటే ఓకే అని కాందవ వనవాసానికి వెళ్తారు. వనవాసానికి అక్కడికి వెళ్తే ఒక బ్రాహ్మణుడు కొంచెం అనారోగ్యంతోనే కూర్చొని ఉంటాడు. వీళ్ళిద్దరిని చూడగానే నమస్కరించి, నాకు ఆకలి వేస్తుంది, నా ఆకలి మీరు తీరుస్తారా అంట. అర్జునుడు అంటారు, ఎంతసేపు తీర్చేద్దాం అంటారు, మాట ఇచ్చేస్తారు. మాట ఇచ్చిగానే శ్రీకృష్ణుడు ఇలా చూస్తారు. ప్రతి ఓడికి మాట అలాగే ఇవ్వకూడదని, పోన్లే మాట ఇచ్చారు కదా అంట. ముసలి రూపం నుంచి బగ అగ్నిదేవుడి కింద మారిపోతాడు. అగ్నిదేవ మీరేంటి ఎక్కరంటే అంటే ఏం లేదు, నేను ఆ కాండవ దహనాన్ని దహించాలి, కాండవ వనవాన్ని దహించాలి అంటే శ్రీకృష్ణుడు అంటే దహించేయండి అంటే, కాదు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నేను కాండవ వనాన్ని కాలుస్తుంటే ఇంద్రదేవుడు మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నాడు, ఎందుకంటే ఇంద్రదేవుడు ఫ్రెండు నాగరాజు అక్కడ ఉన్నారు, సో తక్షకుడు
నాగరాజు తక్షకుడు అక్కడ ఉన్నాడు, ఆ వనవాసంలో నివసిస్తున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ని కాపాడడం కోసం ప్రతిసారి ఇంద్రుడు వచ్చి ఇదంతా చేస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, నాకు అందుకు అవ్వట్లేదు, నాకు మీ హెల్ప్ కావాలి అంటే అసలు శ్రీకృష్ణుడు అర్జునుడు చూస్తూ అర్జునుడు అంటాడు, అసలు మీరు ఎందుకు కాంద వనవాసాన్ని కాల్చాలనుకుంటాను? రైట్ పాయింట్. మనం ప్రతి ఒక్కరు సహాయం అడిగే ముందు ఎందుకు ఏమిటని అడగాలి. అది అడిగారు కదా అని ఇచ్చేస్తే ఏమో నువ్వు ఇచ్చిన డబ్బులతో అది ఏదైనా పిచ్చి పని చేస్తే ఆ పాప నీకే చుట్టుకుంటుంది. ఎవరైనా సహాయం అడిగేటప్పుడు ఎందుకు, ఏమిటి, అసలు ఏ అవసరం అని అడగాలి. నేను డబ్బులు ఇస్తే ప్రతి పైసా లెక్క చూపించమని అంటాను. ఇప్పటికీ ఎంతో దానం చేశాను కానీ ప్రతి దానికి లెక్క నా దగ్గర ఉంది, ఇచ్చిన దానికి. అయితే అర్జునుడు అనేసరికి అప్పుడు అగ్నిదేవుడు చెప్తాడు, పూర్వం వాసుకి అయిన రాజర్షి శివుణ్ణి ప్రార్థించి 100 సంవత్సరాలు యజ్ఞం చేశారు, హోమం చేశారు. ఆ హోమం యజ్ఞంలోని అలాగే నెయ్యి కంటిన్యూస్గా 100 సంవత్సరాలు ఎత్తే నాకు నెయ్యి తిని అజీర్తి వచ్చింది, నాకు వ్యాధి వచ్చేసింది అరక్క. దానికోసం బ్రహ్మదేవుడి దగ్గరికి ట్రీట్మెంట్ వెళ్ళాడు. అగ్నిదేవుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు కాందవ్వనం కాల్చమని అన్నారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయని. ఎక్కడ చూస్తే ఇంద్రదేవుడు నా రాగం తీరేటట్లు లేదు అంటే అమ్మయ్య మంచిదే, తప్పులేదు. ఒక మెడిసిన్ ఇప్పుడు మనం చెట్టుతో ఆయుర్వేదిక్ మెడిసిన్ రాసుకుంటే అమ్మో అంటున్నాం ఏంటి, అంతే కదా, తప్పే. అయితే అర్జునుడును శ్రీకృష్ణుడు అంటారు, అగ్నిదేవ మేము ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వల్ల మేము విహారానికి వచ్చాం, సరదాగా పిక్నిక్ వచ్చాం మేము తిరగడానికి. నువ్వు చూస్తే ఇప్పుడు యుద్ధం చేయమంటున్నావు, ఆయుధాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఆయుధాలన్నీ అక్కడెక్కడ ఉన్నాయి కర్మాగారంలోనంటే. ఏం కంగారు పడకండి, మీకు నేను ఆయుధాలు ఇస్తానని చెప్పి అగ్నిదేవుడు పవర్ఫుల్ రథం, ఆంజనేయ స్వామి ఉండే రథాన్ని బహుకరణగా ఇస్తాడు, పవర్ఫుల్ రథం. తర్వాత గాంధీవం ధనస్సు ఇస్తారు. ఈ గాంధీవం ప్రపంచంలో శక్తివంతమైన ధనస్సుల్లో మన కర్ణుడి దగ్గర విజయ ధనస్సు చాలా పవర్ఫుల్, పరశురాముడు ఇస్తారు. కానీ దానికి మించింది కాదు ఇది, కానీ మించింది. ఎలాగండి అంటే ఈ గాంధీవానికి ఉన్న పవర్ఫుల్ ఏంటంటే అవతల వాడికి చిన్నోడు అనుకో దీనికి చిన్నగా పవర్ ఉంటుంది, అవతలవాడు పెద్దోడు అనుకో పెద్ద పవర్ అవుతాడు, అవతల వాడు అసలు శక్తివంతమైన ఇంకా శివుడే వచ్చాడు అనుకో ఆ పవర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఆ పర్సన్ బట్టి గాంధీవం పవర్ పెరిగిపోతుంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? సో కర్ణుడు విజయధనస్సు కన్నా ఈ ధనస్సు తక్కువే, కానీ కర్ణుడు వచ్చేటప్పుడు ఇది దీనికి పవర్ పెరిగిపోతుంది. అర్థమైందా ఇప్పుడు? సో అటువంటి గాంధీవం వస్తారు. అమ్ముల పొదిలో బాణాలు వేయడానికి నాన్ స్టాప్ బాణం గుర్తిస్తారు. అంటే నువ్వు 1 మిలియన్ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఎన్ని వేసినా ఇక్కడ తరిగిపోవు. అక్షయ బాణగుత్తి ఇస్తారు. బాణగుత్తి 3 గిఫ్ట్లు ఆయనకి ఇచ్చేసాక ఇప్పుడు శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం, పవర్ఫుల్ సుదర్శన చక్రం, తర్వాత ఒక గద ఇస్తారు. సో ఆయుధాలు ఇచ్చాను కదా, మీ పని ప్రారంభించండి అంటారు. నమస్కరించి అగ్నిదేవ మీకు మాట ఇస్తున్నాము, ఎవడొచ్చినా ఇది ఆపలేరు, మీరు స్టార్ట్ చేయండి, మీరు కాండవాన్ని దహనించండి అని అంటారు. అగ్నిదేవుడు స్టార్ట్ చేస్తే ఈ నాగర తక్షకుడు అరుస్తూ ఉంటే అది విన్న ఇంద్రదేవా స్నేహితుడా ఇంద్రదేవా అంటే ఇంద్రలోకానికి వినబడిపోతుంది. ఇంద్రుడు వస్తాడు, అమ్మో నా స్నేహితుడికి అపాయం వచ్చింది. అక్కడ కొడుకు కన్నా ముందు స్నేహితుడు కదా ఇంపార్టెంట్. తప్పు చేస్తుంటే కొడుకు తెలియదేమో అనుకుని ఐరావతం మీద కోపం మీద వచ్చి ఇంద్రుడు అర్జున్తో యుద్ధం చేయడానికి ఫిక్స్ అయిపోతాడు. నా స్నేహితుడు ఇంపార్టెంట్, నా స్నేహం అలాంటిది, నా స్నేహం మిత్రమా అనుకొని వస్తాడు. వస్తే ముందు వర్షం వేస్తే ముందు స్నేహం ముందు హెల్ప్ అవుతుంది కదని చెప్పి వర్షాన్ని సృష్టిస్తారు. దట్టమైన మబ్బుల్ని గట్ట ఇంద్రదేవుడి దగ్గర అన్నీ ఉంటాయి. వర్షం సృష్టిస్తే ఆ వర్షానికి అడ్డుగా అర్జునుడు బాణాలు, అన్లిమిటెడ్ బాణాలు అన్నాను కదా, బాణాలన్నీ వేసి ఒక పైన వర్షం పడకుండా గొడుగులాగా అంబ్రెల్లాగా గోడ కట్టేస్తారు. గోడ కట్టేస్తే ఈ గోడలోని తక్షకుడు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. కానీ తక్షకుడు భార్య వాళ్ళ బాబు ఉంటారు, బాబు వాళ్ళ అమ్మ తోకొట్టుకొని ఎగిరిపోతుంటే ఆకాశంలోకి. అంటే పాములకి రెక్కలు ఉంటాయి. వీళ్ళు నాగలోకంలో అయితే ఈ అర్జునుడు వేసే బాణం ఒకటి వాళ్ళ అమ్మకి తగిలి చచ్చిపోతుంది. కానీ బాబు ఒక్కడు అమ్మ అంటుంటే ఇంద్రదేవుడు పాప బాబుని కాపాడి తీసుకెళ్ళిపోతాడు. ఆ బాబే అర్జునుడిని చంపడానికి కురుక్షేత్రంలో వస్తాడు. మర్చిపోకండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, కురుక్షేత్రంలో ఈ బాబు వస్తాడు. చాలా బాగుంటుంది అర్జునుడిని చంపడానికి. ఎలా కాపాడారని అప్పుడు చెప్తాను కురుక్షేత్రం వచ్చేటప్పుడు. అయితే
ఇలాగా అంతా నడుస్తున్నప్పుడు ఇంకా ఓవర్‌గా యుద్ధం అంటే హోరాహోరీ అయిపోతుంది. దిక్కులు, అగ్నిపర్వతాలు, భూమి కంపించడం అన్నీ చేస్తే ఆకాశ దేవుడు ఉంటాడు కదా! ఎప్పుడు ఆకాశం నుంచి సందేశం వస్తది కదా! ఆ ఆకాశ దేవుడొచ్చి అంటే ఎప్పుడు ఏ కన్‌ఫ్యూజన్ వచ్చినా ఆకాశ దేవుడొచ్చి అంటారు, "వాళ్ళిద్దరూ ఎవరు అనుకున్నావు ఇంద్ర? నరనారాయణులు. నువ్వు వాళ్ళని ఎదిరించి నిలగలవా? అవ్వదు సంభవం. నరనారాయణులు. వదిలేసేయి. యుద్ధం ఆపేసేయి" అనగానే అప్పుడు ఇంద్రుడికి అర్థమైపోయి వచ్చి, "నాన్న నీ యుద్ధం అద్భుతం. తండ్రిని మించిన కొడుకువి అయ్యావు" అని చెప్పి వెళ్తూ కొన్ని అస్త్రాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అదేంటి అస్త్రాలు ఇచ్చి ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళావు, "నాన్న బాగున్నావా?" అది ఇది అంటే 2 కొట్టాడు. నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి మళ్ళీ బాధపడతావు అని చెప్పి చాక్లెట్లు ఇస్తారా? ఆ రోజుల్లో చాక్లెట్లు ఎక్కడున్నాయి? ఇంద్రుడి దగ్గర ఉన్నవి అస్త్రాలు ఇచ్చాడు. "నాన్న జాగ్రత్తగా ఈ అస్త్రాలు దాచుకొని" కొన్ని రకాల అస్త్రాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంద్రుడు. అయిపోతాడు. ఇక్కడ ఈ కాండవనాన్ని దహించి వేసేస్తారు. దహించి వేసేస్తే అంతా కథ సమాప్తం. హ్యాపీ. ఆ తక్షకుడు ఎక్కడికి పారిపోతాడు. ఆకాశ దేవుడు చెప్తారు కదా, తక్షకుడు పారిపోయాడు, నువ్వేం చేయలేవు, గో హెడ్ అని. అయితే మొత్తం కాండవాన దహించి వేయడం అయిపోవడం, తర్వాత అంతా అయిపోతే ఈయన అగ్నిదేవుడు అంటారు, నాకు ఇంత సహాయం చేశారు, బోత్ ఆర్ థ్యాంక్ యూ సో మచ్, బోత్ ఆర్ గుడ్ గైస్ అని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి అగ్నిదేవుని పరారైపోతారు. ఈ కొంత అగ్ని ఉంటుంది కదా, ఆ అగ్నిలోని మైడు అనే రాక్షసుడి తమ్ముడు ఏడుతుంటారు, "బాబో కాపాడండి, హెల్ప్" అని. అప్పుడు ఇద్దరు అర్జునుడును శ్రీకృష్ణుడు వెళ్ళి కాపాడి తీసుకొస్తారు. "నువ్వు ఎక్కడ ఉన్నావంటే మా ఇల్లు కూడా ఎక్కడే ఉంది, ఈ కండవానంలోనే, నన్ను కాపాడినందుకు మీ కృతజ్ఞతలు, నాకు ఇల్లు కాలిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు" అంటే, "ఎక్కడేం చేస్తావు, ఇంకా ఇదంతా శ్మశానం అయిపోయింది, జంతువులన్నీ పారిపోయాయి, నువ్వు వచ్చే మా మా ఇంద్రప్రస్థానానికి వచ్చే, ఇంద్రప్రస్థానంలో బోల్డు ఇల్లులు ఉన్నాయి, నీకు ఒక ఇల్లు ఇస్తాను దా అని అంటే, కృతజ్ఞత భావంతో దారి పొడిగిన వెళ్తూ ఉంటారు ఇంద్రప్రస్థానం దారి. "అర్జున్ గారు మీరు చాలా మంచోళ్ళండి, మీకు ఏదైనా చేయాలి." "ఊరుకోరా బాబు, అలా 100 సార్లు చెప్పావు ఇప్పటికే శ్రీకృష్ణ గారు, మీకు నేను ఏదైనా చేయాలనుకుంటున్నానండి." "ఒరా నాయనా చాపురా" అని కృతజ్ఞత భావం తగలయ్యా. అలా తెల్లార్లు సహాయం చేద్దావు, నువ్వు మన ఇంద్రప్రస్థానం వెళ్ళిపోని, కంగారు ఎందుకు అని అంటే, ఇంద్రప్రస్థానం వెళ్ళి, "గురుగారు మీకు ఏదైనా సహాయం చేయాలి, నన్ను మీరు కాపాడారు, సహాయం." కొందరు ఇలాగే ఉంటారు, ఇదే యాటిట్యూడ్తో ఉంటారు. "సహాయం బాబు నాయనా నీకు ఒక దండం పెడతాను, ఆగురా, కంగారు, నువ్వు ప్రశాంతంగా, నాకు నిద్ర పట్టట్లేదండి, మీకు ఏదైనా సహాయం చేయాలి, మీకు ఏదైనా సహాయం చేయాలి." అయితే ఈ ఇంద్రప్రస్థానానికి రాజు మా అన్న ధర్మరాజు గారికి "నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, మాకు మహేసభ లేదు, మహేసభ సృష్టించంటే." ఇంకా సాయం అడగడమే కానీ, "ఈ ప్రపంచం, ఈ ముల్లోకాల్లో లేనటువంటి మహేసభను సృష్టిస్తాను, నా టాలెంట్ చూపిస్తాను, అవకాశం ఇచ్చారు కదా, మామూలుగా ఉండదు, ఇంకా ఈ మైడ్ అయితే చూపిస్తాను, మైడ్ పేరు ప్రపంచం అంతా చెప్పుకోవాలి." ఇంకా తొల్ల కొట్టేసి మీసాలు మిలేసి వజ్రాలు, వైదూర్యాలు, మాహిదిగాలు అంటే మ్యాజికల్ పర్సన్. ఆ రోజుల్లో విఎఫ్ఎక్స్ సృష్టించిన వ్యక్తి. ఇది ద్వాపర యుగంలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏఐని వాడిన వ్యక్తి ఈయన. అంటే అన్నీ ఉన్నట్లు ఉంటాయి కానీ ఏమీ ఉండవు, అన్నీ చూసినట్లుంటాయి కానీ ఏమీ ఉండవు. అంతా మాయాదర్పణం, మ్యాజికల్, 3D డైమెన్షనల్, తోప్ ఎవర్ గ్రీన్ మహేసభను సృష్టించడానికి బయలుదేరతాడు. మొత్తం సముద్రాలు, మొత్తం ప్రపంచాలన్నీ నిలిగి, అన్ని స్ఫటికాలు, వజ్రాలు, గోమేతకాలు, నవరత్నాలు, కనకపుష్యరాగాలు, బాబా రంగు అనేది ప్రపంచంలో ఎక్కడుందో అన్నీ తీసుకొని వస్తారు. ఇంద్రజిత్తులు, మంద్రజిత్తులు అన్నీ తెచ్చి మహేసభని ప్రపంచంలో అసలు ఈ భూమి మీద ఈ ముల్లోకాల్లో లేనటువంటి మహేసభను సృష్టిస్తారు. ఛాన్స్ ఇచ్చాడు కదా, సృష్టించగానే మొత్తం శ్రీకృష్ణుడు బాబ్బా ఎంత బాగుందిరా నాయన, నేను ఎక్కడ ఉండిపోతానని గోల. తర్వాత అర్జునుడు అబ్బా కళ్ళు తెరిపోతున్నాడు, మైడా నువ్వేదో కామన్ మ్యాన్ అనుకున్నాను, ఇంత టాలెంట్ నీలో ఉంటుంది అనుకుని. ఇంకా పాండవులు అందరూ ఇంప్రెస్ అయిపోతారు. ఇంప్రెస్ అయిపోయి ఇంద్రప్రస్థానంలో ఉన్న ప్రజలందరికీ ఫ్రీగా రండి చూడండి, మేము కొత్త మైసప్ కొట్టుకున్నాం అంటే అందరూ వచ్చి ఫ్రీగా అబ్బాబ్బాబ్బా అంతా మ్యాజిక్, ఎక్కడ చూసినా మ్యాజిక్. అది ఊరూరా అందరూ నోట పారిపోయి హస్తినికి వెళ్ళిపోతుంది. హస్తిలో దుర్యోధను చెవులో పడుతుంది, ఆ మైసభట అదేదో ఎలాగో ఉంటుందట అని. దొంగనా కొడుకు దుర్యోధనుడు వచ్చి చూసి ఆ కళ్ళు పడిపోయి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. కురుక్షేత్రం ఈ మైసభ వల్ల స్టార్ట్ అయింది నన్ను అడిగితే. ఇదే జరిగింది మైసభలో. అయితే ఇది ఆ నోట ఈ నోట పలు ఇంద్రలోకం, దేవేంద్రులు, యక్షులు, కిమ్నులు, కింపురుషులు, రాక్షసులు అందరికీ తెలిసిపోతారు. మైసభట అద్భుతం అట, అమోఘమట, మ్యాజిక్ అట, వెళ్దాం రండి అని అందరూ
రోజుకొకడు వస్తుంటారు, వచ్చినంటే కాఫీలు టీలు ఇవ్వడం, చూపించడం. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మాకు ఊరిలోని ప్రతి ఊరు ప్రతి పల్లెటూరులో ఒక అద్భుతమైన ఇల్లు ఉంటుంది. ఎవరో ఒకరు కట్టుకుంటారు, నాయుడు గారో రెడ్డి గారో ఎవరో ఒకరు. ఆ ఇల్లు చూడడానికి ప్రతి ఒక్కరు వెళ్తుంటాం. ఎలా కట్టారండి, మీరు ఎలా కట్టారండి, సేమ్ లాజిక్. అన్ని లోకాల నుంచి అందరూ వస్తుంటారు, రోజు చూడడమే. అబ్బాయి ఎలా కట్టారా, మేము అలాంటిదే కొట్టుకోవాలనుకుంటాం, మేము అలాంటి పింగానే పెట్టినాం, మేము అలాంటి బాత్రూంలో కొట్టుకుందాం, మేము అలాంటి కొలంలో కొట్టుకుందాం, అలాంటి మొత్తం దేవుళ్ళు కూడా వచ్చేస్తారు. అందరూ వచ్చారు. మరి చిరతలు కొట్టుకున్న నారద మునీంద్రుల వారు వస్తారు. ఆయన అలాగొచ్చి ఆయన కూడా వస్తారు. ఆయన కొని వచ్చి అబ్బా వచ్చి రాగానే శ్రీకృష్ణుడికి అందరికీ నమస్కరించి, ఎలాగైనా బాబు మహిసభ కొట్టుకున్నామట, నాకు పిల్లను కూడా పిలవలేదండి. ఎక్కరండి స్వామి, మొత్తం ఊరోళ్ళు అందరూ వస్తున్నారు, మిమ్మల్ని పిలవడం ఎందుకు, మీకు తెలియదు ఏముండదు, రండి చూపిస్తానని చెప్పి అర్జునుడు తీసుకెళ్ళి స్వయాన్న ఇది దండి, ఈ రూమ్ ఇదండి, ఇది అన్నయ్య అండి, ఇది మ్యాజిక్ కాదండి నిజం అండి, ఇది నిజం కాదండి, ఇది మ్యాజిక్ అండి, ఇది అర్థం అండి, ఇది ప్రతిబింబం అండి, ఇది దర్పణం అండి, అది ఇది అన్నీ ఏంటి అలా మొత్తం అంతా అయిపోయి విందు భోజనాలు అన్నీ అయిపోయాక ఆయన వెళ్తూ ఒక మాట చెప్తాడు. ఎవరికి చెప్పరు. ఒక్క ధర్మరాజుకి పక్కకు తీసుకెళ్ళి, ధర్మరాజా ఇప్పుడు నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినమాట. ఏంటండి అంటే, త్వరలో కలియుగం స్టార్ట్ అవుతుంది. కలి వస్తున్నాడు, కలియుగం స్టార్ట్ అవుతుంది. అక్రమాలు, అన్యాయాలు, ధర్మం 4 పాదాల మీద ఉండనే ఉండదు, అంత అధర్మం. కలియుగం అంటే ఏది, ఇప్పుడు మనం ఉన్నమే చూడట్లే, అందరూ దుష్టులు దుర్మార్గులు. ఒక్కసారి బయట నుంచి చూడండి, బయట అందరూ అలే. ఈ కలియుగంలో పుణ్యాత్ములు ఎక్కడో ఒకరు ఉంటారు, అందరూ మంచి దొంగన కొలుకులే. ఈ కలియుగం అంతం, ఈ ద్వాపరయుగం అంతమైపోతుంది కనుక నువ్వు అర్జెంటుగా రాజసూయ యాగం చెయ్యు. నీ తమ్ముళ్ళు, శక్తివంతమైన తమ్ముళ్ళని పట్టుకొని రాజసూయ యాగం చెయ్యు. అది నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ రాజసూయ యాగం చేసే క్రమంలో నీకు చాలామంది దుష్టులు దుర్మార్గులు అందరూ ఎదురవుతారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే విజయం నిన్నే వరిస్తుంది. అర్జెంటుగా స్టార్ట్ చేసేసా, ఇదే మంచి ముహూర్తం అని చెప్పి నారద మునీంద్రుల వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. ఓకే, కథ కంచికి మనం ఇంటికి. తర్వాత ఏం జరిగిందని ప్రపంచ యాత్రికుడు తర్వాయి భాగంలో చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 వీడియోలు అనర్గళంగా నాన్ స్టాప్గా సింగిల్ టేక్లో అయింది. అందరూ అడుగుతున్న క్వశ్చన్, అన్వేష్ గారు సింగిల్ టేక్లో మీరు ఎలా చెప్తున్నారు? నాకు నరాల్లో మహాభారతం ఇంకిపోయినప్పుడు చిన్నప్పటి నుంచి విని అలసిపోయాను. నాకు ఇష్టమైన పని, కష్టం ఏముంటుంది చెప్పడం. రోజంతా 24 గంటలు మహాభారతం చెప్పమన్నా చెప్పేస్తాను లైవ్ పెట్టేసి, నాకు వచ్చింది. అందులోనూ నేను ఇంటర్మీడియట్లో అందరూ తెలుగు తీసుకుంటే నేను సంస్కృతాన్ని తీసుకున్నాను. తెలుగు నాకు వచ్చు, సంస్కృతం కావాలని చెప్పి ఏరుకోరు మరి సంస్కృతాన్ని తీసుకొని సంస్కృత అర్థాలు అబ్బో ఆ గతవేమి డిగ్రీ అంతా మనం సంస్కృతంలో తోపు. మన అంటే మంత్రాలు, పంతులు అవధానం కూర్చోబెడితే అవతల పంతులని మనం బ్రాహ్మణుల్ని మనం కలిపి పారేస్తున్నాం. మనం అవధానంలో అంటే ఆ ఇంటర్మీడియట్లో చదువుకున్న చదివేలండి, అలా సరదాగా అంటాం. ఎనీవే, రాబోయేవన్నీ సీరియస్ బాగుంటుంది, మిస్ చేయకండి. ఓకే, బాయ్.